లంకలో సీతామాతను దర్శించిన అనంతరం రామభక్తుడు హనుమంతుడు తన వీరత్వాన్ని ప్రదర్శించాడు. మండుతున్న తన తోకతో అతను లంక నగరాన్ని పూర్తిగా అగ్నికి ఆహుతి చేశాడు. ఆకాశం మంటలతో ఎర్రబడింది. లంకా దహనం తరువాత తన తోకలో మండుతున్న అగ్నిని ఆర్పివేయడానికి హనుమంతుడు విశాలమైన సముద్రంలోకి దిగాడు. అగ్ని నీటిని తాకగా ఆవిరి మేఘాలు వ్యాపించాయి. ఆ సమయంలో హనుమంతుడి దివ్య శరీరం నుండి జారిన ఒక చెమట బిందువు సముద్ర జలాల్లో పడింది. ఆ తేజో బిందువును సముద్రంలో విహరిస్తున్న ఒక మహామకరము మింగింది. దైవ సంకల్పం అక్కడి నుంచే ఆరంభమైంది. ఆ మకరము గర్భంలో ఆ తేజో బిందువు శిశువుగా రూపుదాల్చింది. వానర స్వరూపం, వీరత్వ కాంతి దివ్య శిశువు జన్మానికి సిద్ధమయ్యాడు. అద్భుతంగా జన్మించిన ఆ బిడ్డను పాతాళ లోకవాసులు కనుగొన్నారు. దైవిక సంకేతాలతో జన్మించిన ఆ బాలుడిని అత్యంత జాగ్రత్తగా పెంచారు. కాలక్రమేణా ఆ బాలుడు మహావీరుడిగా ఎదిగాడు. అతడే మకర్ధ్వజుడు, పాతాళ ద్వారపాలకుడిగా నియమించబడ్డాడు. అదే సమయంలో రామలక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పాతాళ లోకానికి చేరుకున్నాడు. మకరధ్వజుడు ద్వారం వద్ద నిలబడి హనుమంతుడిని ఆపాడు. తెలియకుండానే తండ్రి మరియు కొడుకు మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ప్రభూ, నేను మీ చెమట బిందువులో నుంచే జన్మించాను అని నమస్కరించాడు. అహిరావణుడిని సంహరించిన అనంతరం హనుమంతుడు మకర్ధ్వజుడిని ఆశీర్వదించి పాతాళ రాజ్యానికి రాజుగా అభిషేకించాడు.